అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయితే ఓయమ్మనే ఏంటిది? కురిసి ఊగుతున్నదా ఓయమ్మనే, లేకుంటే నేను ఊగుతున్నానా? కొంపదీసి భూమి మెసులుతున్నదా ఏంది? ఓర్ని భూకంపమా? పారిపోన్రో. ఏంది సామి నవ్వుతున్నావు? ఓహో కెమెరా నూపుతున్నావు. నీ కారడ్డం పాడుగాను. నిజంగానే భూకంపం వచ్చింది అనుకున్నా కాదు. అమ్మ గుండెపోటు వచ్చినంత పని అయింది. అయితే మా కెమెరామెన్ ఉత్తుత్తి భూకంపము అని కారడ్డం ఎందుకు ఆడిందంటే మన రాష్ట్రము నిజంగా భూకంపం వచ్చిందోలా మీకు కూడా ఎరికే కదా. పాండ్రి మన మేడారం సమ్మక్క సారక్క గద్దెల కాడికెళ్ళి భూకంపం షాలైందట. అదే సెంటర్ అట. పాండ్రి మరి ఒకసారి ఆ గద్దెల కాడికి పోయి అట్లా అట్లా కడమ ఊర్లకు కూడా పోయేసొద్దాం నడువురి. ఇగో మన సారలమ్మ గద్దె పంతులు ఉన్నాడు కదా, పొద్దుగాల 7:27 అవుతాంది. అప్పుడే ఏమైందంటే అగో షేక్ అయినట్టయిందా. సీసీటీవీ షేక్ కాదు, నిజంగా భూమి షేకు అయిపోయి ఈ అయ్యవారిని షాకు చేసింది. భూకంపం వచ్చిందులో. ఇదే సెంటరట. ఇక ఈడికెళ్ళి షురు ఎత్తే పాత వరంగల్ జిల్లా, పాత ఖమ్మం జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, ఇట్లా తెలంగాణలో ఉన్న శానా జిల్లాలల్లా భూమి 1-2 సెకండ్లు చిన్నగా మెసిలినట్టు చేసింది. అటు హైదరాబాద్ అవతల కూడా భూమి కదలాలనా అద్దా అన్నట్టు మెసిలిందట. అగో ఫ్యాన్ ఊగుతాంది, కట్క బంద్ చేసినా కదిలింది. ఇక ఇది ఊగుతుంటే వీడియో తీసిన ఆయన ధైర్యాన్ని మొక్కాలొల్లా. పాపం భూకంపం అని తెలియదు కావచ్చు. ఇక ఇంకో దిక్కు ఇండ్లల్లా చూస్తేనే బోళ్ళు బొచ్చలు టపటప కింద పడ్డాయట. బండ్లు మెసిలినాయి, దర్వాజలు వాటికవ్వే ఊగిపోయినాయి. ఇక కొన్ని జాగలనైతే గోడలు ఊలిపోయినాయి. జనానికి సినిమా సమజైపోయి పొద్దుగాలనే బయటికి ఊరుకుడు. ఆగో పాపం వీళ్ళ భయం చూడుండ్రల్లా. అసలు ఏమైందే బాపు జర చెప్పు. రేకులంతా ఊగినాయి. ఇంటికి బయటకు వచ్చి చూసే వరకల్లా 1 సెకండ్ అయింది. ఊగింది. ఇంటికి వచ్చి యువతలకి వచ్చి చూసేటల్లకల్లా ఏం లేవు. కోతులు అనుకున్నాం, కోతులు కాదు. భూకంపం అనేది ఒక 7:25 నిమిషాలకు కనిపించింది. కొద్దిగా అంటే ఒక 2-3 సెకండ్లు ఉన్నట్టు కనిపించింది. అంటే ఇల్లు ఊగడం కానీ, లేక ఇంట్లో చెంబులు గ్లాసులు చెంబులు అన్నీ ఊగినాయి. మామూలుగా అంటే టీవీలు కూడా కదిలినాయి. అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు కట్ చేస్తాం. మరి ఏం జరుగుతుంది ఏంది మరి ఈ రోజు నైట్ ఆగనట. ఇగో ఈ అక్క ఏమంటుందో ఇందాము చెప్పక్క. ఈరోజు ఇంట్లో మొత్తం వైరస్ అయినట్టాయి, మొత్తం ఇదంతా గదగదలిపినట్టాయి, గోడ పడిపోయింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాం మేమందరం, పిల్లలతో సహా. చిన్న పిల్లలు ఉన్నారు. గోడ పడిపోయింది. ఇగో ఈ అక్కనైతే భూకంపం ఎట్లొచ్చింది, భూమి ఎట్లా చిరకవాసిపోయిందో చూయిస్తాంది. భూకంపం ఆఫీసర్లు లెక్క తీస్తే 5 పాయింట్లు భూకంపం వచ్చిందట. ఇక ఇట్లా 50 ఏళ్ల కిందటనే వచ్చిందట. మళ్ళా ఇప్పుడు 5 పాయింట్లతోని భూమి మెసిలింది. ఇంకా నయమొల్ల ఈ భూకంపము పెద్దది కూడా కాదు, చిన్నదే. ఎవరికి ఏం కాలేదు, కాకపోతే భయంగానే ఉన్నారు. ఏం భూకంపమో ఏమో పటమ్మ. పొద్దుగాలనే అందరి నిద్రమత్తు తీసేసి పడేసింది.
భూకంపాలొచ్చినా భూమి బద్దలైనా నేను మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. యాదున్నాదల్లా ఈ డైలాగ్ ఎవరిదో? మన రేవంత్ సార్దే కదా. మరి 15 ఆగస్టు ఒడిచిపోయే 2 లక్షల రుణాలు మాఫీ మాత్రం కాలేదు. సరే ఇక భూకంపం వస్తేనన్నా ఇస్తాడు కావచ్చు అని దేవుళ్ళు అనుకున్నారేమోనోళ్ళ. భూకంపం కూడా వచ్చింది. మరి రుణాల మాఫీ ఏంటంటే అందరికి ఇచ్చేసినాం అప్పుడే అని అంటున్నాడు అటనొల్ల. ఇక ఒట్టేసి మాట తప్పితే దేవుళ్లకు కోపం రాదా నల్ల? అగో గట్లనే అనిపిస్తున్నదోళ్ళ నాకు. చూడుండ్రి రేవంత్ సారు వారి అరిగిపోయిన స్పీచి 1/2 నిమిషం ఇనుండ్రి. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఇన్నారు కదా, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టేసిండు. భూకంపం వచ్చినా రుణం మాఫీ ఎత్తా అన్నాడు. రుణాలు మాఫీ అయినాయోల్లా బొచ్చెడు మంది కానే కాలే కదా. ఇక భూకంపం కూడా రానే వచ్చింది. సమ్మక్క సారలమ్మ గద్దె కాడనే షాలైందట ఆ భూకంపం కూడా. మరి రుణాల మాఫీ ఏది సారు? ఆగస్టు కూడా ఒడిచిపాయే. కొంపదీసి ఏ ఆగస్టో చెప్పలేదు కదా అంటవా? కాదోల్లా. ఇట్లా అడుగుతానేమో రేవంత్ సార్ ఏమంటాడు, అందరికి రుణాలు మాఫీ చేసేసినాము, రైతులు మస్తు ఖుషీగా ఉన్నారు, మాఫీ అయిపోయింది అని అంటాడు. మరి అందరికి మాఫీ అయితే ఇగో ఇట్లా బ్యాంకుల రైతులు ఎందుకు తిరుగుతారు కావచ్చు? మాఫీ అయితే వీళ్ళెందుకు రోడ్ల మీదకి అత్తాన్లు? అంటే మాఫీ చేసినాక కూడా రైతులు అబద్ధాలు ఆడుతుండ్రా? ఇట్లుంటదా రేవంత్ సారు? చూసినవా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టకు అని ఎంతో మంది లీడర్లు చెప్పిర్రు. సరే ఒట్టెత్తే నిజంగానే ఎత్తాడు కావచ్చు అని అనుకున్నారు. ఏమా ఇప్పుడు ఒట్టు పోయి గట్టు మీద పడే. ఆఖరికి భూకంపాలు కూడా రానే వచ్చే. రుణాలు మాత్రం మాఫీ కాలేదాయే. మాఫీ ఎత్తడు కావచ్చని రైతులు నమ్మకం పెట్టుకుంటే ఇప్పుడు నట్టేట మునిగిపాయే. కాదబ్బా, మన తెలంగాణ తల్లి ఏమన్నదోల్లా రేవంత్ సార్ను? మన తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు ఈ తల్లికే కదా మొక్కి ఉద్యమంలో ఉరికింది. ఇక ఆ తల్లినే కదా యాదికి తెచ్చుకొని మరి పిడికిలెత్తింది. మరి అసాంటి తల్లి రూపునే మార్చుడు, ఇది ఏం తరిగా చెప్పుండ్రు మీరే? ఇదేమన్నా పద్ధతేనా? అరే నాకైతే అస్సలు నచ్చుతలేదు వల్ల. రేవంత్ సారు ఎంత నారాజైనా మంచిదే కానీ నాకే కాదల్లా, తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొత్త తెలంగాణ తల్లి అద్దే అద్దు అని నారాజ్ అవుతాన్రు. అగో ఆడ మన రామన్న మన తెలంగాణ జనం తరపున రేవంత్ సార్కు సవాల్ చేసిండట. చూసేసొద్దాం రాన్రి ఆ ముచ్చట్నే ఓ మల్కా. కాదబ్బా, కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే కేసీఆర్ సార్తోనే తాడో పేడో తెలుసుకోర్రి. రాజకీయంగా కొట్లాటలుంటే రాజకీయంగా చూసుకోండి. పోయి మంది మీద వాడుడేంది? తెలంగాణ తల్లినే మార్చే ఇగురం పెట్టుకునుడేంది? మన రేవంత్ సార్ కథ చూస్తా అంటే గట్లనే కొడతాంది. మరి మన తెలంగాణ కోసం ఈ తెలంగాణ తల్లినే కొలుసుకుంటా మొక్కుకుంటా మన బాధలు చెప్పుకుంటా ధైర్యం తెచ్చుకుంటా ఉద్యమం చేసేది. తెలంగాణ తల్లి విగ్రహం అంటే మన తెలంగాణ జనానికి ఒక గుండె ధైర్యం. తెలంగాణ ఆడపడుసు ఆత్మకు నిలువెత్తు విగ్రహము ఈ తెలంగాణ తల్లి. కానీ ఈ తల్లిని మార్చేసుడు పద్ధతేనాయే? ఇప్పుడున్న విగ్రహాన్ని మొత్తం మార్చి సారు మెదళ్ళకచ్చిన కొత్త విగ్రహం తయారు చేపిస్తాడట. రూపురేఖలు ఇగో ఇట్లా ఉండయట. పేదరికంలో ఉన్నట్టు ఉంటదట కొత్త తెలంగాణ తల్లి. అసలు మార్చుడెందుకు? దానికి వచ్చే ఫాయిదా ఏంది? అసలు ఇట్లా విగ్రహాలు బొమ్మలు మార్చేందుక ఈ షెయి పార్టీని గెలిపించింది? అరే డెవలప్మెంట్ చేయి సారు, 6 గ్యారెంటీల కథ చూడు సార్ అంటే నేను ఇది మారుస్తా అది మారుస్తా, ఈ విగ్రహం పెడతా, రాజీవ్ గాంధీ బొమ్మ పెడతా, గివెందుకు? ఏమిటికొచ్చింది? రామన్న రేవంత్ సార్ బాధ ఏందంటనే, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం పక్క మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా
జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రి గంతేపాటు చెప్తే ఇనకుంటే షెడంగా చూడాలే అంటారు. ఆ విగ్రహం మార్చొద్దు అని గింతమంది ఉద్యమకారులు తెలంగాణ వాదులు చెప్తున్నా ఇనకుంటే ఏమైతుంది? రామన్న చెప్పినట్టే అయ్యేటట్టున్నది లాస్ట్ కత్తే. ఏ మాట కామాటేనల్లా నీతులు అనేటి చెప్పేటందుకే ఉన్నాయి, పాటించేటందుకు మాత్రం కాదు అన్నట్టే ఎత్తాన్లు కదనోళ్ళ ఈ చెయ్యి పార్టీ లీడర్లు. శుద్ధులు చెప్పమంటే ఓ చెప్తారా? ఇక మరి అవే శుద్ధులు మాత్రం వాళ్లకు వర్తించేయంట. గట్లనే ఉన్నది కథ. అంతెందుకొల్లా అదాని గురించి ఢిల్లీలో ఒక మాట, మన కాడ ఇంకొక మాట. ఇక వేరే పార్టీ ఎమ్మెల్యేలను షరీక్ చేసుకున్నాడు మీద ఢిల్లీలో ఒక మాట, మన కాడ ఇంకొక బాట. ఇక ఇట్లా బొచ్చెడున్నాయి వల్ల. ఇక ఇంకా కొన్ని చూడుండ్రి మీరే. అయితే అగో ఈడ అంతా ఆగమాగం ఉన్నదేంది? రాహుల్ బాబు ఉన్నాడు. ఇక ఆగం కాకుంటే ఇంకేముంటది గాని, అగో కొత్త ఎంపీ ప్రియాంక అక్క కూడా ఉన్నది కదా. ఓ దిక్కు కార్యకర్తలు, ఇంకో దిక్కు పోలీసులు, నడుమిట్ల ఈ అన్నా చెల్లెళ్ళు, చేతుల రాజ్యాంగం బుక్కు. ఇక ఈ పంచాది ఏందయ్యానంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబల్ అనే ఊళ్ళే ఈ నడుమ లొల్లులైనయి. ఇక కొంతమంది పానాలు కూడా పోయినాయి. ఇక ఊరోళ్లను పరామర్శిస్తే హిమ్మతిస్తా, మంచి షెడ్ అరుచుకుంటా అని బయలుదేరిరోళ్ళ రాహుల్ బాబును ప్రియాంక అక్క. అయితే వీళ్ళు గనక ఆడికి అక్కడంతా ఆగమాగం చందన అయితాందని పోలీసు వాళ్ళకి అర్థమైంది. ఇక గాజీపూర్ బార్డర్ కాడ ఫుల్ సెక్యూరిటీ పెట్టిరోళ్ళ, మస్తు మంది పోలీసులు కావలు కాసిర్రు. ఇక ఇంకో దిక్కు షెయి పార్టీ కార్యకర్తలు కూడా వచ్చిర్రు. అసలే ఢిల్లీ బార్డరు, అందున షెయి పార్టీ లీడర్ల పర్ఫార్మెన్సులు. ఇక చూడుర్రి కథ. నడిమిట్ల సాదా సీదా జనాలు హరిగోసపడ్డరు. ట్రాఫిక్ జాము, కిలోమీటర్ల పొడుగుతా ఎక్కడి కార్లు అక్కడనే ఆగిపోయినాయి. మెల్లగా ముంగిటికి గదురుడట. ఇక ఇంకో దిక్కు రాహుల్ బాబును ఆ సంబల్కు పోకుండా పోలీసులు అడ్డం పడ్డారు. బార్డర్ దాటనీయలేదు. అట్నుంచంటే మళ్ళా వాపసు పంపిర్రు. కథమిగా రాహుల్ బాబుకు బీపీ లేచింది. అరే ఓదార్చేతెందుకు పోతుంటే ఈ పోలీసు వాళ్ళు అడ్డం పడుడేంది? ఆ ఊరు మన దేశంలో లేదా? ఓదార్చుడు కూడా తప్పేనా? జనంతోని కలుసుడు కూడా నేరమేనా? ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. నియంతా గియంతా అని సారు జర కొన్ని మాటలు అన్నాడు. ఓకే బరాబరే, పోలీసు వాళ్ళు అడ్డం పడుడు తప్పే. ఇక అట్లా ఎత్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే, మంచిది కాదు. కానీ రాహుల్ బాబు సారు వారు మరి మా తెలంగాణలో నడుస్తున్న కథ ఏంది సారు? ఈడ కూడా ఈ గురుకులం పిల్లల అవస్థ తెలుసుకునేటందుకు, పిల్లల మంచి చెడ్డ అరుచుకునేటందుకు బీఆర్ఎస్ లీడర్లు గురుకులం బాట పడితే నీ షెయి పార్టీ ప్రభుత్వం చేస్తాన్న ఘనకార్యం ఏంది సారు? ఈడ కూడా బీఆర్ఎస్ లీడర్లకు అడ్డం పడుతున్నారు సారు. బళ్లకు పోకుండా తాళాలేస్తాన్రు, అరెస్టులు చేస్తాన్రు. మరి ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా సారు? నియంత పాలన అనరా సారు? అంటే నీకొక నీతి, కడమోళ్ళకి ఇంకో నీతా? మిమ్ముల్ని అడ్డుకుంటేనే ప్రజాస్వామ్యం లేనట్టు, అదే మీరు బీఆర్ఎస్ లీడర్లను అరెస్టులు చేపించి ఎక్కడికక్కడ ఆపితే మాత్రం ప్రజాస్వామ్యం కలకలలాడినట్ట సారు? ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో ఇంకో మాట. ఇవేం మాటలు మార్చుడు సారు?